హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలి, మీలో నేను కూడా ఉండాలని ఆ భగవంతుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. ఇవాళ అయితే మీ అందరికీ కూడా ఎగ్ టమాటా కర్రీ అయితే చేసి చూపిస్తాను. ఎగ్ కర్రీ అంటే మామూలుగా మనం ఉడకపెట్టుకొని పులుసు అయితే వేసుకుంటాం. అలా కాకుండా గుడ్డిని ఉడకపెట్టకుండా గుడ్డిని పగలగొట్టేసి చేసుకోవడం అయితే చేస్తాను. ఈ కూర అయితే చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి కనుక మీరు వండుకొని తిన్నారంటే మళ్ళీ 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 తినాలనిపించేంత టేస్ట్ అయితే వస్తుంది. అది మీకు కూడా చూపించేస్తాను. ఒక్కసారి అయితే వీడియోలోకి వచ్చేసేయండి అబ్బా. ముందుగా అయితే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు నీట్గా కడిగేసి కోసేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత అయితే బండి పొయ్యి మీద పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకున్నాను. ఆవాలు వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేసాను. పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసాను. ఈ కూరకి ఉల్లిపాయలు అయితే చాలా ఎక్కువ వేసుకుంటే, ఎంత ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయలు ఎక్కువగా ఉండాలి, టమాటాస్ తక్కువగా ఉండాలి. అప్పుడే కూర అయితే మంచి టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయలని కూడా బాగా వేగనించుకోవాలి. నేను వీడియోలో చూస్తున్నాను కదా, అంత బాగా వేయించుకుంటేనే ఆ కూరకు అంత మంచి టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేసేసాను. ఇప్పుడైతే టమాటా ముక్కలు మగ్గడం కోసం పసుపు, అలాగే పసుపుతో పాటు రాళ్ళ ఉప్పు అయితే వేస్తున్నాను. గళ్ళుప్పు అది కూడా వేస్తున్నాను. మనం టమాటా వేసాక పసుపు ఉప్పు వేసి కనుక కలిపేసేసి మూత పెట్టేస్తే త్వరగా టమాటా ముక్క మగ్గిపోతుంది. అంటే బాగా ముక్కగా ఉండకుండా గుజ్జు అయిపోతుంది. ముక్కలా ఎందుకు ఉంటుంది ఉడికితే అని అంటారేమో, కాదు, మనం వండే విధానాన్ని బట్టి టమాటా గుజ్జుగా అవుతుంది, లేదా టమాటా ఉడికినా కూడా ముక్కలాగే ఉంటుంది, అది గుజ్జుగా అవ్వదు. అందుకోసం చెప్తున్నా. ఈ కూరే కాదు, ఏ కూరలో అయినా సరే టమాటా వేయగానే ముందు ఉప్పు అలాగే పసుపు వేసేసి మనం మూత పెట్టేస్తే ఒక 5 నిమిషాలకి ముక్క అంతా కూడా చిదిరిగా అయిపోయి గుజ్జు అయిపోతుంది. టమాటా మగ్గిన తర్వాత నాకు కావాల్సినంత కారం అయితే వేసుకుంటున్నాను. టేస్ట్కి కావాల్సినంత కారం అయితే వేసేస్తున్నాను. వేసేసి నీట్గా కలిపేసుకుంటాను. మంచిగా కూర మొత్తం కలిసేలాగా కలిపేసుకుంటున్నాను. కారం మొత్తం పట్టేలాగా కలిపేసేసి 2 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాం. ఎందుకంటే కారం వాసన పోవాలి కాబట్టి ఆ స్మెల్ అది పోయిందాక మూత అయితే పెట్టేసుకుందాం. 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడైతే మరొకసారి కూర కలిపేసేసుకొని మన గుజ్జుకు కావాల్సినన్ని వాటర్ అయితే వేసేస్తాను. కూరలో మనకి ఎంత గుజ్జు కావాలో అంత. ఇందులో మరీ పులుసుగా ఉంటే బాగుండదు, కాస్త కూర దగ్గరగా ఉంటేనే బాగుంటుంది. కాబట్టి మీరు చూసుకొని వాటర్ అయితే వేసుకోండి. నాకైతే కావాల్సిన వాటర్ కూడా వేసేసుకొని మరొకసారి కూర మొత్తం బాగా నీట్గా కలిపేసేసుకొని మళ్ళీ అయితే మూత పెట్టేస్తున్నాను. ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులో అయితే కొబ్బరి పొడి వేస్తున్నాను. ఎండు కొబ్బరి పొడి మాత్రమే వేస్తున్నాను. నేను ఏం మసాలా అయితే వేయడం లేదు, ఎండు కొబ్బరి పొడి మాత్రమే వేస్తున్నాను. మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి, ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు. మేమైతే అల్లం పెద్దగా మసాలా తినాం కాబట్టి ఎందులో అయినా ఎండు కొబ్బరి వెల్లుల్లి మసాలా మాత్రం వేస్తాను. ఇవాళ అయితే వెల్లుల్లి కూడా వేయట్లేదు, ఓన్లీ కొబ్బరి పొడి మాత్రమే వేస్తున్నాను. కొబ్బరి పొడి కూడా వేసేసాక కాస్త మూత అయితే పెట్టేసాను ఒక 2 నిమిషాలు. ఇప్పుడైతే మనం ఈ కూరలో ఉప్పు కారం అన్నీ కూడా సరిపోయినాయా లేదని ఒక్కసారి టేస్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఎగ్స్ వేసిన తర్వాత మనం కూర కలిపెట్టుకోవడం, మళ్ళీ మనం ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోవాలంటే కుదరదు. ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత ఎగ్స్ అయితే నేను పగలగొట్టేసేస్తున్నాను. కూరని కాస్త పక్కకు అన్నేసేసి గుడ్డు అయితే వేసేస్తున్నాను. నేను పగలగొట్టేసి నేను మొత్తంగా 6 అయితే తీసుకున్నాను గుడ్లు, 6 గుడ్లు అయితే తీసుకున్నాను. తీసేసుకొని మొత్తంగా రౌండ్గా గుడ్డుకి గ్యాప్ ఇచ్చుకుంటూ
వేసుకుంటూ వచ్చాను. మధ్యలో ఒక గుడ్డు వేసాను, చుట్టూ 5 గుడ్లు అయితే వేసేసాను. వేసేసి సిమ్లో మనకి పొయ్యి ఎగ్స్ వేసుకున్న తర్వాత చిన్న మంట పెట్టుకోవాలి. ఎందుకంటే గుడ్లు ఉడకాలి కదా, అందుకోసం అని చెప్పేసి చిన్న మంట మీద 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఆ గుడ్డుని మళ్ళీ ఒక సైడ్ నుంచి మరొక సైడ్కి అయితే తిప్పేస్తున్నాను. ఎందుకంటే కింద సైడ్ ఉడుకుంటుంది, మళ్ళీ పైన సైడ్ ఉడికించుకోవాలి కదా, అందుకోసం గుడ్డు చిదిరిపోకుండా నీట్గా జాగ్రత్తగా తిప్పేసుకోవాలి. తిప్పి వేసుకుంటేనే అప్పుడు ఆ గుడ్డు అనేది చిదిరిపోకుండా నీట్గా మనకి ముక్కగానే ఉంటుంది. తిప్పి వేసుకున్న తర్వాత నేను మళ్ళీ అయితే మూత పెట్టేస్తున్నాను. మళ్ళీ ఒక 5 నిమిషాలైనా పడుతుంది. ఇది చాలా నిదానంగా ఉడికించుకోవాలి, చాలా చిన్న మంట మీద అలా ఉడికించుకుంటేనే గుడ్డు బాగా ఉడుకుతుంది. కూర కూడా చాలా బాగా మంచి టేస్ట్ వస్తుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ ట్రై చేస్తారనమాట, అంత బాగుంటుంది. గుడ్డు అయితే ఉడికిందా లేదా అని ఒక్కసారి చిన్న టెస్ట్ అయితే చేస్తాను, మీకు కూడా చూపిస్తాను ఎలా ఉడికిందా అని. అంటే అందరికీ ఒక డౌట్ ఉంటుంది కదా ఉడికిందా లేదా అని, అందుకని మీకు కూడా చూపిస్తాను. గుడ్డు అయితే పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది. చూసారు కదా, గుడ్డు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. మనకి కూరలోంచి ఆయిల్ కూడా పైకి అయితే తేలిపోయింది. చూసారా, నేను ఎక్కువగా పులుసు కూడా ఎక్కువ పెట్టట్లేదు, చాలా దగ్గరగా తీసాను కూర. ఇది దగ్గరగా ఉంటేనే చాలా బాగుండిద్ది. ఫైనల్గా అయితే మన కూర అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ అంతా కూడా పైకి అలా తేలింది. ఆయిల్ తేలింది అంటే ఏ కూర అయినా సరే ఫైనల్కి వచ్చేసినట్టే. నా కూర కూడా అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ట్రై చేస్తే మళ్ళీ తింటారు, అంత బాగుంటుంది ఈ కూర. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని ఫాలో కొట్టేసేయండి. పొయ్యి దగ్గర వంట చేస్తే ఏ ఆడవాళ్ళ పరిస్థితి అయినా ఇదేనమాట, చెమటలో కారిపోతూ ఉంటాము. ప్లీజ్ ఫాలో చేయండి అబ్బా.